ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర హృదయ స్పందన చిహ్నంగా తెలంగాణ తల్లిని విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్న నేటి సంబరానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ శాసన సభాపతి గారు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు, లక్షలాదిగా తరలి వచ్చిన తెలంగాణ తల్లులు, మీ అందరికీ నా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సంబరం 4.5 కోట్ల తెలంగాణ ప్రజానికం గుండె చప్పుడు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ పోరాట పటిమను, త్యాగాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రేరణనిచ్చే తెలంగాణ తల్లి రూపం మనందరి ముందు సాక్షాత్కరించాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన పథం నుండి ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహమే కాదు. మహాకవి దాశరథి గారు అన్నట్లు, ఎవరు కాకతి ఎవరు రుద్రమ, ఎవరు రాయలు ఎవరు సింగన, అంతా నేనే అన్నీ నేనే, అలుగు నేనే పులుగు నేనే, వెలుగు నేనే తెలుగు నేనే అని తెలంగాణ పౌరుషాన్ని, మాతృత్వపు మమకారాన్ని, త్యాగాన్ని, సబ్బండ వర్గాల ఆశల్ని రంగరించుకున్న నిండైన తల్లి రూపం ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం. మనందరం దీనికి సాక్షిభూతులు కావటం ఒక గొప్ప అదృష్టం. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్న తల్లి ఆకాంక్షకు అనుగుణంగా అందరం పురోగమించాలని ఆశిస్తూ ఈ శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో హార్దికంగా, ఆర్థికంగా తెలంగాణ వికాస పథంలో సాగాలని నిరంతరం కృషి